నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ అయితే తయారు చేసి చూపించేస్తున్నాను. ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటాయి. తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. ఒక గ్లాస్ తాగేవాళ్ళు 2 గ్లాసులు తాగేస్తారు. అంత టేస్టీగా అయితే ఉంటాయి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే కడప సైడ్ ఈ మసాలా మజ్జిగ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. కమ్మగా చాలా బావుంటాయి. ఇంకా ఆలస్యం లేకుండా ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి. ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు గట్టి పెరుగు తీసుకొని ఒక బౌల్‌లో అయితే వేసేస్తున్నాను. నేనిక్కడ ముప్పావు కప్పు తీసుకున్నాను. మీరు తగినంత పెరుగునైతే ఈ టైంలోనే తీసుకొని బాగా చిలికేయండి. ఇక్కడ నేను విస్కర్‌తో పెరుగుని బాగా స్మూత్‌గా అయ్యేలాగా బాగా చిలికేసాను. చిలికిన తర్వాత ఏ కప్పుతో మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళైతే వేస్తున్నాను. నేను ముప్పావు కప్పు పెరుగుకి 2 కప్పులు నీళ్ళు వేశాను. మీరు తగినన్ని నీళ్ళైతే వేసుకోవచ్చు. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా ఈ మజ్జిగని కలిపేయాలి. కలిపిన తర్వాత అందులోకి చిటికెడంత జీలకర్ర పొడి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొత్తిమీర ఏసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ పెరుగుకి కొంచెం అయితే వేశాను. వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. జీలకర్ర వేయించి దంచి వేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ బావుంటుంది. అలాగే మజ్జిగలో హాఫ్ లెమన్ అయితే పిండుకోండి. నేను హాఫ్ లెమన్ పిండే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కంపల్సరీగా హాఫ్ లెమన్ అయితే పిండుకోండి. నెక్స్ట్ పాన్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడికిన తర్వాత 10 గింజల ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ తరుగు, సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన పచ్చిమిరపకాయ, అల్లం తరుగు ఎక్కువ వేయించుకోవద్దండి. జస్ట్ పచ్చి వాసన పోతే చాలు. పోపు కరెక్ట్‌గా పెట్టినారంటే మనకి ఈ మజ్జిగ కూడా బాగా మంచి ఫ్లేవర్ ఇస్తూ టేస్ట్ కూడా బావుంటాయి. ఈ విధంగా వేగిన పోపుని తీసుకొచ్చుకొని ఈ మజ్జిగలో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కానీ లేదా విస్కర్‌తో కానీ ఒకసారి బాగా కలిపేయాలి. ఇక్కడ నేను పోపు అయితే వేసేసానండి. ఇలా పోపు వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇక్కడ మనము గమనించుకోవాల్సిన విషయం అయితే ఒకటుంది. ఎక్కువ ఆయిల్ వేయకూడదు. మనం ఎక్కువ ఆయిల్ వేసామంటే ఇది మజ్జిగ కదా! పైన తేలుతూ ఉంటుంది. తాగేటప్పుడు మనకి తగులుతూ జిడ్డుగా బాగుండదు. ఆయిల్ అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. పోపు వేగమైన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆవాలు కూడా తక్కువ వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తున్నాను. వేసిన పచ్చిమిరపకాయ తరుగు, అల్లం తరుగు అసలు మనకి తగలవండి. అంత సన్నగా తరిగి వేశాను. అలా తరిగి వేస్తేనే మనకి పంటి కింద పడకుండా కూడా ఉంటాయి. చాలా బావుంటాయి స్పైసీగా ఈ మసాలా మజ్జిగ అయితే. ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే ట్రై చేయండి బావుంటాయి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక 5-6 మినిట్స్ కంతా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ముప్పావు కప్పుకి పెరుగుకి 2 కప్పులు నీళ్ళు వేశాను కదా! అవి కూల్ వాటర్ వేశాను. అందుకే నేను ఐస్ క్యూబ్స్ అయితే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేదా ఈ విధంగా కూల్ వాటర్ వేసుకొని తయారు చేసుకోండి. చాలా బావుంటాయి. ఇంక ఫైనల్‌గా గ్లాసులో అయితే వేసేసి పైన కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి మిక్స్ చేసి తాగామంటే చాలా బావుంటాయి. బయట కొనే కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఈ వేసవి కాలంలో ఇంట్లో హెల్తీగా తయారు చేసుకొని ఈ విధంగా తాగి చూడండి. మీకు బాగా నచ్చుతాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.